హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మి అనుకుంటున్నారా? అనుకోకుండా ఐకియా షాపింగ్ అనమాట. ఐకియా షాపింగ్ కోసం అనేసి బయలుదేరాను. మధ్యలో కార్ పెట్రోల్ బంక్ దగ్గర కొంచెం ఆపింటే ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి. నీళ్ళల్లో పిచ్చుకలు ఎలా ఆడుకుంటున్నాయో నాకైతే చూడగానే చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. అందుకని కొంచెంగా వీడియో షేర్ చేస్తున్నాను. ఐకియా అనేది నేను ఇంతవరకు వెళ్ళలేదండి. చాలాసార్లు అనుకున్నాం ఐకియాకు వెళ్ళాలి, ఐకియాలో చాలా బాగుంటాయంట, అన్నీ చూడాలి అనుకున్నాను, కానీ అసలు టైం కుదరలేదండి. బాబు హాస్టల్ ఉన్నాడు కదా హైదరాబాద్లోనే. అప్పుడు వెళ్దాం అనుకునేసరికి మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చేసరికి టైం అవుతుంది. తర్వాత బాబు దగ్గర కాసేపన్నా టైం స్పెండ్ చేయాలి కదా, అందుకనేసి బాబు దగ్గరికి రావడం మళ్ళీ ఇంటికి వచ్చేయడం అలా జరిగింది. కానీ ఇంతవరకు ఐకియాకి అనేది రాలేదనమాట. ఈరోజు కూడా మా వారి ఆఫీస్ పని మీద ఆయన వస్తుంటే ఆయనతో పాటు నేను పాప వచ్చాము. ఒక 2-3 అవర్స్ ఆఫీస్ పని అన్నాడు. ఉదయం వెళ్ళి నైట్ కల్లా వచ్చేయచ్చు అన్నాడు కనుక ఇంకా బయలుదేరేసి వచ్చాము. నేను మా పాప ఇద్దరం ఇచ్చాను కదండి ఐకియా అంతా. తర్వాత ఇది వచ్చేసి కార్ పార్కింగ్. మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుందిలేండి. నేనైతే ఫస్ట్ టైం ఐకియాకి రావడము. ఇక్కడ ఫర్నిచర్ చాలా అంటే చాలా బాగుంటుందంట కదా. మాస్క్ కూడా తెచ్చుకోలేదండి తొందరలో హడావిడిలో, అందుకనేసి బయటనే ఒక మాస్క్ కొనుక్కున్నాను. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉన్నాయండి అన్నీ. హోమ్ ఫర్నిషింగ్ చాలా అంటే చాలా మంచిగా ఉంటాయంట. అసలుకి ఏవి మనము ర్యాక్స్ కానీ ఏవైనా కబోర్డ్స్ కానీ అసలుకి ఏవి చేపించుకోవాల్సిన అవసరం లేకుండా రెడీమేడ్వి అన్నీ దొరుకుతాయన్నారు. క్రిస్మస్ ట్రీస్ అన్నీ ఇదిగోండి. కొంచెం కొంచెంగా నేను మాట్లాడుతూ వీడియోని షేర్ చేస్తాను. మీరు ఎంతమంది విజిట్ చేశారు ఐకియా అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంటికి సంబంధించిన అన్నీ దొరుకుతాయంటండి. ఇంకా పైకి వెళ్తున్నాము. పక్కనే అన్ని స్క్రబ్బర్స్ అన్నీ వేశారు. మీకు హాయ్ చెప్తున్నాను. ఇక్కడ దొరకని ఐటమ్స్ అంటూ డెకోర్ ఐటమ్స్ ఉండవంటండి. చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. అసలు ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే మనకి ఎలా అసలుకి బెడ్ ఎలాంటిది కావాలి, ఆర్గనైజర్ ఎలాంటివి కావాలి, హోమ్ ఫర్నిషింగ్ ఎలాంటివి కావాలి, కబోర్డ్స్ ఎలాంటివి చేయించుకోవాలి, కిచెన్ ఎలా ఉండాలి అనే ఒక ఐడియా రావాలంటే తప్పకుండా ఐకియా అనేది విజిట్ చేయాలండి. మా ఇల్లు కట్టుకునేటప్పుడు అంత ఐడియా లేదండి. అసలు బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ అన్నీ దొరుకుతాయంట. బెడ్ ల్యాంప్స్, మిర్రర్స్, గ్రాకరీ యూనిట్ అన్నీ ఇది అని లేకుండా అన్నీ ఉన్నాయండి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ఐకియా విజిట్ చేయాల్సింది. టేబుల్ ల్యాంప్స్, బెడ్ ల్యాంప్స్ అన్నీ రకరకాల డిజైన్స్లో ఉన్నాయండి. డైనింగ్ టేబుల్కి సంబంధించిన అన్నీ దొరుకుతాయి, విత్ డైనింగ్ టేబుల్ కూడా. హోమ్ డెకోర్ ఐటమ్స్, కర్టన్స్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయండి. ఇవి చూడండి బ్రాస్ అనమాట, బౌల్. హోమ్ డెకోర్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. గ్లాస్వేర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. నాలాంటి గ్లాస్వేర్ పిచ్చి ఉన్న వాళ్ళకైతే ఇంక అసలు పక్కకు కూడా రారు. వుడెన్ ఫర్నిచర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. మనం చేపించుకోవాల్సిన అవసరం లేకుండా అసలుకి రెడీమేడ్వే తీసుకోవచ్చు, అంత నీట్గా ఉన్నాయి.
ఈ డైనింగ్ టేబుల్ చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. వుడన్ది. ఎవరికైనా డైనింగ్ టేబుల్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఒకసారి ఐకే విజిట్ చేయండి. పైన డ్రీమ్ లైట్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. అసలు కాంబినేషన్ సూపర్గా ఉంది కదా. నాకు ఐకే వెళ్ళాక అనిపిస్తుందండి, అరే ఇల్లు కట్టుకునేటప్పుడు నేను ఎందుకు ఐకే రాలేదు అని కొంచెం బాధగా అనిపించింది. మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే ఖచ్చితంగా ఒకసారి ఐకే విజిట్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. కిచెన్ ఎలా అరేంజ్ చేసుకోవాలని, బెడ్రూమ్ ఎలా అరేంజ్ చేసుకోవాలనేసి, అలాగే డైనింగ్ టేబుల్ ఎలా అరేంజ్ చేసుకోవాలని, హాల్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది కొంచెం ఐడియా వస్తుంది. నాకు బౌల్స్ పిచ్చి కదండి, అందుకని మీకు బౌల్స్ చూపిస్తున్నాను. ఈ లైట్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. ఇవి వచ్చేసి ల్యాంతర్స్ అనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించేసి నేనైతే తీసుకోలేదు. 750నో ఎంతో ఉంది. అయితే క్వాలిటీ బాగున్నాయండి. ఓన్లీ క్యాండిల్స్ ఒకటి తీసుకున్నాను నేను. ఇదిగోండి ఇవి తీసుకున్నాను, సెంటెడ్ క్యాండిల్స్. అవి 450 పడ్డాయి. ఇదంతా సోఫాస్ అన్నమాట. రకరకాల డిజైన్స్లో సోఫాస్. పిల్లోస్ అన్నీ, రగ్స్ అన్నీ ఉన్నాయండి. సెంటర్ టేబుల్స్. నాకు క్యాండిల్స్ పిచ్చి కదండి, అందుకని అక్కడ సెంటెడ్ క్యాండిల్స్ చూస్తున్నాను. ఇవేమో సెంటర్ టేబుల్స్ అండి. 2000 నుంచి ఉన్నాయి. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇవేమో గ్లాస్ వేరు. ఇవేమో త్రోస్ అండి. 700 ఈచ్ వన్. బాగున్నాయండి క్వాలిటీ. సోఫా కవర్లు అనమాట. మా ఇంట్లో ఉన్నాయి కదా సేమ్ అలాంటివే. నేను అవైతే ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవైతే కొంచెం రీజనబుల్ అనిపించాయి. 2 తీసుకుంటున్నాను ఇక్కడ. క్వాలిటీ చాలా బాగున్నాయండి. ఇంకా పిల్లోస్ చూడండి, పిల్లోస్ ఉన్నాయి. పిల్లో కవర్స్ సైజ్ వారీగా ఉన్నాయన్నమాట. ఈ మిర్రర్ చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వింటేజ్ మిర్రర్. కలర్ కూడా కొంచెం హాఫ్ వైట్లో ఉంది. ఇవన్నీ డిస్ప్లే అండి. మనకు ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. మనం అదే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కనుక మనకు అన్ని డిస్ప్లేలో ఏవేవి ఉన్నాయో అన్నీ కింద దొరుకుతాయి. ఏవి కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రే బాగుంది డైనింగ్ టేబుల్ కంటే. ట్రే బాగుందా? లార్జ్ ట్రే. ఇది కూడా బాగుంది, గ్లాస్. ఇది కూడా బాగుంటాయి. ఇలాంటి రగ్స్ డైనింగ్ టేబుల్ మీద చాలా లుక్ వస్తుంది కదా. ఈ లైట్స్ పైన బాగుంది. ఆ క్రాకరీ యూనిట్ బాగుంది. బాగుంది కదా క్రాకరీ. సూపర్ ఉంది. ఒక విషయం చెప్పనండి, ఇలాంటి క్రాకరీ యూనిట్లు అంటే నాకు చాలా ఇష్టం. మా కిచెన్లో ప్లేస్ లేక కట్టుకోలేదు, కానీ ఇలాంటివి ఉంటే చాలా అందంగా ఉంటాయి కదా. మన క్రాకరీ అంతా నాకున్న కప్స్ కలెక్షన్స్కి ఇలాంటి పెద్దది అయితే చాలా బాగుంటుంది కదా. కిచెన్ రూమ్లో ప్లేస్ లేదు.
నా కప్ బాగుంది మా. నైస్ కప్స్. వద్దు అరుస్తారు మన వాళ్ళు. మా ఇది ఒక్కటి తీసుకోమా, ఏం కాదు, నా కోసం ఏమనుకోరు వాళ్ళు. చూడండి పాప అడుగుతుందని తీసుకుంటున్నాను, మీరే సాక్ష్యం. చాలా బాగుంది. ఎంత రేటు? 279. ప్రైజ్ని బట్టి చూస్తే క్వాలిటీ బాగుంది, రీజనబుల్. పాప కోసం అనేసి తీసుకుంటున్నాను అంతే. ఈసారి అయితే ఒక్కటి తీసుకుంటున్నాను, నాకు తీసుకోవట్లేదు. మీరు నన్ను నచ్చొద్దండి, ఓకేనా? మా అట్లా తిప్పకూడదు, మా ఎట్లా అంటే అట్లా. అంటే మేకలు కొట్టినట్టుగా లేకుంటే గమ్ము వేసి అతికిచ్చినట్టుగా అని చూస్తున్నాను. మేకలు కొట్టారు కదా? అవునా? ఇంకా అంతా తిరిగేసరికి కొంచెం కాళ్ళు వచ్చాయండి, అందుకనేసి నేను కూర్చున్నాను. మా పాప వీడియో తీస్తుంది. అంతా తిరగాలంటే కొంచెం కాళ్ళు వస్తాయండి. తర్వాత మీరు చాలామంది అడిగారండి నా హాట్ పాట్ స్టాండ్ అనమాట. మా కిచెన్ రూమ్లో ఉంది కదండి, నేనైతే అమెజాన్లో తెప్పించాను. ఐక్యాలో ఉన్నాయండి, ఇదిగోండి 400 ఈచ్ వన్ అంట.
స్టీల్ ర్యాక్స్ అనమాట. 400 అంటండి హాట్ పాట్ స్టాండ్స్. మీరు కావాలని చాలా మంది అడుగుతున్నారు కదండి, ఐకియాలో ఉండే, వచ్చి తీసుకోండి. అవి చూడగానే నేను ఫుల్ హ్యాపీ అయ్యాను. మీ అందరికి షేర్ చేయాలి అనుకున్నాను. ఇవి చూడండి ప్లాస్టిక్వి కంటైనర్స్ అనమాట. మనకి ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయండి, స్టోరేజ్ కంటైనర్స్ కిచెన్ రూమ్లకి. బెడ్షీట్లు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. కానీ ప్రైస్ చూసేసరికి నాకు షాక్ అయిపోయాను. 3000, 4000, 5000 అలా ఉన్నాయన్నమాట. ఇంకా గమ్మున చూసినట్టు అక్కడనే పక్కన పెట్టేసేసి వచ్చేసాను. నిజంగా అండి క్వాలిటీ బాగున్నాయేమో, కానీ నాకైతే రేట్ చూసేసరికి 5000 అనిపించింది. ఇదేమో కిడ్స్ దండి, కిడ్స్ రూమ్. ఇలా డిజైన్ చేయించుకోవచ్చు అని ఐడియా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి నోట్ ప్యాడ్స్ విత్ పెన్సిల్స్ రెడీగా పెట్టారనమాట. మనం ఏమన్నా మర్చిపోకుండా ఉండేదానికి, నోట్ చేసుకోవడానికి, గుర్తుండేటట్టుగా రాసుకోవడానికి అనమాట. పెన్సిల్ అలాగే నోట్స్. ఇక్కడ అన్నీ మనం కావాల్సినటువన్నీ గుర్తు పెట్టుకునేసి రాసుకునేసి కిందికి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకునేసి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. రూమ్స్ అయితే రకరకాల డిజైన్స్లో రకరకాలుగా ఉన్నాయండి. మా వారైతే నన్ను మా పాపను ఐక్యాలో వదిలిపెట్టేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. మాకైతే ఇదంతా తిరిగేసరికి ఆకలి వేసింది. ఇదిగోండి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఐకియాకి చాలా వరకు ఫుడ్ తినకైనా వస్తారేమో. ఫుడ్ చాలా బాగుంటుంది అంటారండి ఐకియాలో. ఈరోజు టేస్ట్ చేద్దాం. నేనైతే రాగానే కాఫీ తాగుదామా, టీ తాగుదామా, కూల్ డ్రింక్స్ ఏమున్నాయి అనేసి ఒకసారి చెక్ చేశాను. ఇక్కడ అన్నీ హాట్గా ఉన్నాయండి. ఆ తర్వాత మేమైతే ఇవి తీసుకున్నాము. సలాడ్, వైట్ రైసు, అలాగే బటర్ పన్నీర్ మసాలా, పుల్కా అవన్నీ తినేసి నాకైతే గులాబ్ జామ్ అంతగా నచ్చలేదండి. ఎందుకో నేను చేసిన గులాబ్ జామ్ నాకు టేస్ట్ అనిపించింది. మిగతావన్నీ బాగున్నాయి. ఇంకా తర్వాత కాఫీ తీసుకున్నాను. కాఫీలో అయితే షుగర్ అస్సలు లేదండి. 4 ప్యాకెట్లు వేసుకున్నాను కానీ షుగర్ పౌడరు, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఏమైనా మన ఇంట్లో బెడ్ కాఫీ తాగుతాం కదండి, కావాల్సినంత షుగర్ వేసుకునేసి కావాల్సినంత కాఫీ పౌడర్ వేసుకునేసి అదే టేస్ట్ కదా. మా లంచ్ అయిపోయి కాఫీ తాగేసరికి మా వారు కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి. ఇవి చూడండి హోమ్ డెకర్గా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవేమో సెరామిక్ పాట్స్ అండి. మనం ఏమైనా మొక్కలు ఇంట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి పాట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. 300 వెయిట్ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ చూడండి గ్లాస్వేర్ అనమాట. కాఫీ కప్పులు, టీ కప్పులు, వీటిని చూడగానే అయ్యయ్యో నా ప్రాణం అయితే పీకిందనమాట. ఒక్కటనే తీసుకుందామా మోడల్ కోట్ అనుకున్నా కానీ తీసుకోలేదులేండి. ఇవేమో ఆర్టిఫిషియల్ అండి, హోమ్ డెకర్ అనమాట. చిన్న సైజు. అదిగోండి పక్కన మా వారు ఆఫీస్లోనే భోంచేసి వచ్చారు. ఇదిగోండి గ్లాస్వేర్. నా లెక్క మీకు కూడా గ్లాస్వేర్ పిచ్చి ఉంటే తప్పకుండా ఐకియాకి వచ్చేసి తీసుకెళ్ళండి. ప్రైస్ కూడా చాలా తక్కువగా అనిపించాయి. ఇదైతే చెక్ చేస్తున్నాను. పిండి జల్లెడ 1కి 2 సార్లు చెక్ చేసేసి ఇదైతే తీసుకున్నానండి. ఇదంతా బేక్వేర్, ఓవెన్లలోకి యూజ్ అయ్యేవి అనమాట ఇవన్నీ. ఇదిగోండి స్టీల్ కప్పులు, ప్లేట్లు, ఇంటికి సంబంధించిన ఈ వస్తువు లేదు అనకుండా మొత్తం ఉన్నాయండి. స్ట్రైనర్స్ చూడండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, కానీ దాని మీద ప్రైస్ లేదనమాట.
ఇది ఆల్రెడీ నేను డిస్ప్లేలో చూశాను. ప్రైస్ ఒకటికి 2 సార్లు చెక్ చేశాను కానీ లేదు, అయినా తీసుకున్నానండి. ఎంత పడిందో 450నో ఎంతో పడినట్టుంది. ఇంకా పెన్నాలు చూడండి, నాన్ స్టిక్వి. క్యాస్ట్ ఐరన్లో ఏమైనా దొరుకుతాయేమో అని చూశాను కానీ క్యాస్ట్ ఐరన్లో అయితే లేవండి, అన్నీ నాన్ స్టిక్వే ఉన్నాయి. ఇదిగోండి గ్లాస్వేర్ని చూస్తుంటే నాకు పక్కకు రాబుద్ది కాలేదండి. మీ అందరికీ తెలుసు కదా కొంచెం నాకు గ్లాస్వేర్ పిచ్చి. డిజైన్లు అయితే చాలా బాగున్నాయండి, చిన్న సైజ్ బౌల్స్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. ఇవేమో కంటైనర్ జార్స్. మళ్ళీ గ్లాస్వేర్ దగ్గరికి వచ్చానా, ఏం లక్ష్మి అనుకోద్దండి, మీకు చూపిస్తున్నాను అంతే. 1/2 kg, 1/4 kg, కేజీ, ఎయిట్ రైట్ వండి. ఇవి పచ్చళ్ళకు చాలా బాగా యూజ్ అవుతాయి. అందరిది ఒక పిచ్చి అయితే నాదొక పిచ్చి కదా, ఏమనుకోదండి. మళ్ళీ గ్లాస్వేర్ దగ్గరికి వచ్చానా, ఇవి చిన్నపాటి బౌల్స్ అండి, డిజైన్లలో ఉన్నాయి, రకరకాల డిజైన్లలో. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కానీ గ్లాస్వేర్ తీసుకోలేదులండి, మీరు అరవద్దండి నన్ను. క్వాలిటీ చాలా బాగున్నాయండి, మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి కదా. నేనే ఫస్ట్ టైం రావడం ఐక్యా అనుకుంటా. మగ్స్ కూడా గ్లాస్ చాలా బాగున్నాయి. కాఫీ కప్పులు చూడండి విత్ సాసర్. రకరకాల కప్పులు డిస్ప్లేలో పక్కన ఇలా ఉంటే తీసుకోకుండా ఉండాలంటే ఉండలేం కదా. ఇవైతే చూపిస్తున్నాను కదా మీకు, ఇవైతే తీసుకోవాలని ట్రై చేశాను కానీ సేమ్ కలర్లో వస్తాయంటండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో లేదంట, సింగిల్ కాదంట, 4 పీస్ అంట. 4 కప్స్ అలాగే 4 సాసర్స్, అందుకని తీసుకోలేదు. గ్లాస్ బాటిల్స్, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి. ఐక్యా అంటే ఐక్యానే కదా, ఫస్ట్ టైం వచ్చినా తెగ నచ్చేసిందండి నాకైతే. బాటిల్స్ చూడండి, చిన్న గ్లాస్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ట్యాప్ వచ్చినట్టు కూడా ఉన్నాయండి. పిల్లో కవర్స్, అసలు డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించాయి. సోఫా కవర్లు కూడా చూడండి, ప్లేన్లో కూడా మనకు రకరకాల కలర్స్లో దొరికాయి. క్వాలిటీ చాలా బాగున్నాయి. మొత్తానికి ఐక్యా రావాలి అంటే ఇదిగోండి, పిల్లో కవర్స్ కానీ, పిల్లోస్ కానీ, లేకుంటే ఇలా సోఫా కవర్స్ కానీ, సోఫాలు తీసుకోవాలన్నా కానీ, లేదా నా లెక్క గ్లాస్వేర్ పిచ్చి ఉంటే కానీ గ్లాస్వేర్ తీసుకోవడానికి కానీ తప్పకుండా విజిట్ చేయండి. ఇవన్నీ చూడండి లైట్స్, రకరకాల లైట్స్ అన్నమాట.
కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే గిన ఏ లైట్స్ మనకి అవసరం పడుతుంది, ఏవైతే మన ఇంటికి సెట్ అవుతాయి అనేసి చూస్ చేసి తీసుకోవచ్చు. మెయిన్గా ఒక ఐడియా వస్తుందండి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు తప్పకుండా ఐకే అనేది విజిట్ చేయండి. కిచెన్ ఎలా కావాలంటే ఎన్ని రకాలుగా కిచెన్స్ ఉన్నాయో అన్ని రకాలుగా కిచెన్స్ ఉన్నాయి. అలాగే బెడ్రూమ్స్ ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా ఉన్నాయి. హాల్ ఎలా కావాలంటే అలా ఉన్నాయన్నమాట. మనకు ఒక ఐడియా వస్తుంది, మన హాల్ ఇలా ఉంటే బాగుంటుంది కదా, మన కిచెన్ ఇలా ఉంటే బాగుంటుంది కదా, మన లైట్స్ ఇలాంటివి అయితే మన బెడ్రూమ్కి సెట్ అవుతుంది కదా, లేకుంటే మన హాల్కి సెట్ అవుతుంది కదా, లేకుంటే మన డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ అవుతుంది కదా అనేసి ఒక ఐడియా వస్తుంది. లైట్స్ చూడండి, ఇలాంటి కలర్ లైట్స్ పిల్లల కిడ్స్ రూమ్కి బాగా సెట్ అవుతాయి. వీలైనంత వరకు అంతా వీడియోలో క్యాప్చర్ చేశాను అనుకుంటున్నాను ఐకియా షోరూమ్ గురించి. మొత్తానికి ఫస్ట్ టైం ఐకియా వెళ్ళాక నేను తెలుసుకుంది ఏంటంటే, పైన డిస్ప్లేలో ఉండేటివి అన్నీ మనకు కింద అనేది దొరుకుతాయి. డిస్ప్లేలోంచి మనం మోసుకొని రావాల్సిన అవసరం ఉండదు. నేను ఫస్ట్ డిస్ప్లేలో ఉండేటివన్నీ తీసుకొని వచ్చాను, కానీ కింద మోసుకొని వచ్చాక నేను ట్రాలీ కూడా తీసుకెళ్ళలేదు, ఓన్లీ బ్యాగ్ తీసుకెళ్ళాను. అవి కిందికి తీసుకొని వచ్చాక తెలిసిందనమాట, నో ఇవన్నీ దొరుకుతాయి, మనం అనవసరంగా తీసుకొని వచ్చాము అని. ఫస్ట్ టైం వెళ్ళాం కదండి, అందుకని తెలియదు. ఇవి చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా, వాల్ డెకర్స్. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి. అలాగే మిర్రర్స్, ఇవన్నీ వింటేజ్ మిర్రర్స్ అండి, బ్రాస్తో సైడ్ వెంట లైన్ లెక్క వచ్చింది కదా, ఇవన్నీ వింటేజ్. నేను పైన చూపించాను కదండి వైట్ కలర్లో, దాంట్లోనే బ్రాస్ కలర్లో. ఇక్కడక్కడ మా పాప కూడా పడింది కదా ఫోన్లో కెమెరాలో. ఇవన్నీ లైవ్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే ఆర్టిఫిషియల్ అనమాట. ఫ్లవర్స్ చూడండి, నిజంగా పూచాయా అన్నట్టుగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ అండి. ఈ సైడ్ అంతా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. మనకు నచ్చినవి ఎంచక్క మన ఇంట్లో హోమ్ డెకర్గా మనం యూజ్ చేయొచ్చు. కలర్స్ కూడా చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా. ఇవేమో లైవ్ అండి, ఇవన్నీ లైవ్ ప్లాంట్స్ విత్ పాట్, మట్టి తొట్టి విత్ లైవ్ ప్లాంట్. సింపుల్గా మనం తీసుకెళ్ళడం, మన తొట్లో నాటుకోవడం అంతే. ఇవేమో ఆర్టిఫిషియల్ అండి. ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియాలో తయారు చేసినటువంటి అండి, చాలా వరకు బ్రాస్ వేరే ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ ఇత్తడి సామాన్లు అనమాట. హోమ్ డెకర్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇదిగోండి లీఫ్ షేప్. ఇదంతా మా పాప తీసిందండి, ఓపికతో చాలా అంటే చాలా బాగా తీసింది వీడియో. ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి. చాలా రోజుల నుంచి విజిట్ చేయాలి, ఐకియా చూడాలి అనుకుంటున్న నా కల అయితే ఇవాళకి నెరవేరింది. ఉదయాన్నే బయలుదేరేసి వచ్చేసాము, తర్వాత షాపింగ్ అయిపోయింది, ఇంటికి కూడా బయలుదేరాము. ఎక్కువగా అయితే ఏం పర్చేజ్ చేయలేదండి, చూశానమాట, తృప్తిగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో తప్పకుండా ఒకసారి ఐకియా అనేది విజిట్ చేయండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యి, ఈసారి అయితే మీకు యూస్ఫుల్ అయ్యి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హైదరాబాద్ అంతా మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా ఉదయాన్నే వచ్చేసి సాయంత్రానికల్లా హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తారా? మేము చూడండి ఉదయాన్నే బయలుదేరి వచ్చాము. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలిపెట్టి. వారి ఆఫీస్ పని చూసుకుని వచ్చేసరికి మేము ఇక్కడ షాపింగ్ అంతా పూర్తి చేసుకున్నాము. అలాగే వీడియో అంతా షేర్ చేసాము మీకు. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. రెండోసారి చెప్తున్నానా, ఏమనుకోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.